ఈరోజు అరటి పూత అండి. ఇది అరటి పువ్వు ఇదండి. ఇది అరటి తొక్కలో తీసేసి పోల్చుకున్నాము. చూడండి ఇప్పుడు ఎలా వలవాలో చెప్తాను. ఇదిగోండి ఇలాగా ఒలుచుకొని ఈ మధ్యలో ఇలాగా పువ్వు ఉంటల్లా అది తీసేయాలి. అది తీసేసి తరుక్కోవాలి. చూడండి ఒలిచేకాడికి నాకు చేతులంతా నల్లగా వచ్చేసాయి. జిగుడు జిగుడుగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్చుకోవాలి. ఇప్పుడు ఇలా ఒలుచుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇదిగోండి నీళ్ళల్లో వేసుకుంటున్నాను. అలాగే అన్ని పువ్వులు ఒలుచుకొని వేసుకొని తరుక్కొని కూర వండుకోవాలి. ఎలా వండాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి మళ్ళీ చెప్తాను చూడండి. ఈ పువ్వులో మధ్యలో ఉండే కాడ తీసేయాలా. తీసేసి నీళ్ళల్లో వేసుకోవాలా. చూడండి ఒలిచేసాను. ఇట్లా వాటర్లో వేసుకోవాలి. ఇదిగోండి అరటిపువ్వుని తరుగుతున్నాను. 2 టమాటాలు 2 అరగడ్డలు. ఎలా చేయాలో ఇదిగోండి స్టవ్ వెలిగించి బాండలు పెట్టాను. ఆయిల్ వేసుకుంటాను. ఇదిగోండి ఆయిల్ కాగింది. ఆవాలు వేసుకుంటాం. ఫ్రెండ్స్ ఆవాలు చిట్లినాక తెల్లుల్లిపాయలు కూడా ఒక 4 పాయలు వేసుకుందాం. పొట్టి ఇదిగోండి కరివేపాకు వేసుకుందాం. ఇదిగోండి దాంతోపాటు టమాటాలు టమాటాలు కూడా వేగిపోయింది. ఇప్పుడు అరటిపూత కట్ చేసిన అరటిపూత ఇందులో వేసేసుకొని బాగా వాడుకేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ వాడుతూ ఉంది అరటి పువ్వు. ఇందులో సాల్ట్ వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ శనగపప్పు శనగపప్పు పచ్చెనగపప్పు అంటారు. దాన్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను. ముక్కలు బాగా ఉడికినాక పప్పు కాయలో వేసుకోవాలి. కొంచెం ఉడకనిద్దాం. ఇదిగోండి పసుపు 2 స్పూన్ల కారం వేసి ఇప్పుడు మళ్ళీ బాగా వేసుకుంటాం. దీన్ని కారం ఉప్పు పసుపు ఉడికింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. పప్పు ఉడికేదాకా దీన్ని కూడా కొంచెం ఉడకనిద్దాం. ఫ్రెండ్స్ వాటర్ వేసినాక పప్పు కూడా ముక్కలు బాగా ఉడికిపోయింది. ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కాసేపు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. బాగా రుచికరమైన అరటి పువ్వు పచ్చెనగపప్పు కూర చాలా బాగుంటుంది. చేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. కొంచెం ఉడికితే ఆపేసుకుందాం. చూడండి దగ్గరకు వచ్చేసింది అరటిపూత కూర అరటి పువ్వు. చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన అరటి పువ్వు కూర నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దగ్గరకు కూడా ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం నీళ్ళుగా నాపేస్తున్నాను. నమస్తే అండి అందరికీ. ఉంటాను.